నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు జగదీష్ రెడ్డి సస్పెన్షన్, సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చర్యలు. ఉద్దేశపూర్వకంగానే జగదీష్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేశారన్న బీఆర్ఎస్. రాష్ట్ర వ్యాప్తంగా రేపు ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధానికి కేటీఆర్ పిలుపు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టమన్న సీఎం. కేంద్రంపై పోరాటానికి కలిసి రావాలని రేవంత్ రెడ్డి పిలుపు. రాష్ట్రంలో ఏకగ్రీవమైన ఎమ్మెల్యే కోట 5 ఎమ్మెల్సీ స్థానాలు. ఉపసంహరణ గడువు ముగియడంతో ప్రకటించిన ఎన్నికల సంఘం. మరో ఘనతను సొంతం చేసుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. స్పేడెక్స్ డి డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన ఇస్రో. 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంపై రష్యా అభ్యంతరం. స్వల్పకాలికమైతే ఉక్రెయిన్కు లబ్ధి చేకూర్చేలా ఉందని వ్యాఖ్య. యుఎస్ ఎయిడ్ సేవల నిలిపివేతతో ఇథియోపియాలో ఆకలి కేకలు. పట్టడన్నం కోసం ఎదురు చూస్తున్న 14 లక్షల మంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి శాసనసభ నుంచి సస్పెండ్ అయ్యారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా స్పీకర్ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో చర్యలు తీసుకున్న సభాపతి ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు స్పీకర్ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు శాసనసభలో దుమారాన్ని రేపాయి. దీంతో జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ మంత్రి శ్రీధర్ బాబు సహా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అధికార ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య సభ వాయిదా పడి తిరిగి ప్రారంభమైన అనంతరం స్పీకర్ జగదీష్ రెడ్డిపై చర్యలు తీసుకున్నారు. శాసనసభలో గవర్నర్కు ధన్యవాదాల తీర్మానంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ సభ అందరిది, అందరికీ సమాన హక్కులు ఉన్నాయని, ఈ సభ మీ సొంతం కాదని స్పీకర్ ని ఉద్దేశించి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ 1 మినిట్. అస్థానానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము, సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము. అసలే కాదు అధ్యక్ష. నన్ను ప్రశ్నించడం ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం స్పీకర్ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా మాట్లాడారన్నారు. జగదీష్ రెడ్డి మాట్లాడిన ప్రతి పదాన్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన హరీష్ రావు జగదీష్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. దళిత వర్గానికి చెందిన స్పీకర్ను అవమానించారన్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అధ్యక్ష వారు మాట్లాడిన ప్రతి పదం వెనుకకు తీసుకోవాల్సిందే. ఈ రోజు చేరి దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. జగదీష్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడిండ్రు? సభలో అందరి సభ్యులకు సమానమైన హక్కు ఉంటది. సభ అంటే ఒక కాంగ్రెస్ పార్టీకో, సభ అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు. ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా సమానమైన హక్కు ఉంటది అని చెప్పి జగదీష్ రెడ్డి గారు అన్నారు. మా యొక్క సంపత్ కుమార్ సభ్యుడు పేపర్ ఇటు పైకి ఎసిరేసినందుకే ఆయన శాసన సభ్యత్వం రద్దు చేసే విధంగా సస్పెండ్ చేసిన అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు తక్షణ సస్పెండ్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష.
అధికార ప్రతిపక్షాల నినాదాలు గందరగోళం మధ్య సభ వాయిదా పడింది. ఎంతకీ సభ ప్రారంభం కాకపోవడంతో సభాపతి వద్దకు వెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చించారు. సభను తిరిగి ప్రారంభించారని, ఎంతసేపు వాయిదా వేస్తారంటూ ప్రశ్నించారు. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్ల సమక్షంలో జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియో ప్రదర్శించాలని కోరారు. శాసనసభ తిరిగి ప్రారంభమైన అనంతరం జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు వేముల వీరేశం, విప్ రామచంద్ర నాయక్ విచారం వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డి బెదిరింపు ధోరణితో ప్రవర్తించారన్న మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి దళితుడు సభాపతి స్థానంలో కూర్చోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. జగదీష్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని కోరారు. ఖచ్చితంగా ఈ యొక్క సభా సాంప్రదాయాలు పాటించాల్సిన అవసరం ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు అనేక రూల్స్ తీసుకొచ్చి మేము కనీసం ఒక ఏదైనా పేపర్ కూడా పట్టుకొని నిరసన కూడా తెలియజేయడానికి లేకుండా చేశారు. కనీసం పోడియం దగ్గర కూడా రానియకుండా చేశారు. అయినా ఈ రోజు మీ యొక్క అన్ని హక్కులను కాపాడుతున్నటువంటి స్పీకర్ గారిని ఆ రకంగా టార్గెట్ చేయడము ఇది అత్యంత బాధాకరం. కాబట్టి సంబంధిత సభ్యుడిని సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా శాసనసభ నుంచి ప్రతిపాదించడం జరుగుతోంది. సభ సంప్రదాయాలు కాపాడేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభాపతిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. సభాపతి నిర్ణయాలను ఏ సభ్యుడు ప్రశ్నించకూడదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. మీ ద్వారా ఆ సభ్యుడు వ్యవహారశాలపైన ఎథిక్స్ కమిటీకి పంపించండి. ఎథిక్స్ కమిటీ నిర్ణయం చేసి వాళ్ళు ఏం చెప్తారో ఆ తదుపరి నిర్ణయం తీసుకుందాం. అప్పటి వరకు మాత్రం ఈ సెషన్ గా మాత్రం ఈ సభ్యుని సంపూర్ణంగా సభ నుంచి సస్పెండ్ చేసి ఒక గౌరవాన్ని, ఒక సందేశాన్ని, ఒక మెసేజ్ ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. రేపు రాబోయే కాలంలో కూడా ఏ సభ్యులు ఈ చైర్ విషయంలో కానీ వ్యక్తిగత విషయంలో మిమ్మల్ని దూషించే కార్యక్రమం చేసినా ఈరోజు ఒక ఆదర్శనీయమైన ఒక కార్యాచరణ తీసుకోవాలని మా సభ్యులు కోరారు. ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా గౌరవ మంత్రులు, అదేవిధంగా గౌరవ సభ్యులు మరి ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష. ఐ వుడ్ లైక్ టు టేక్ యువర్ పర్మిషన్ టు మూవ్. ఐ బెగ్ టు మూవ్ అండర్ రూల్ సబ్ రూల్ 1 and 2 ఆఫ్ రూల్ 340 ఆఫ్ అసెంబ్లీ రూల్స్ దట్ శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి మెంబర్ named by the speaker may be suspended from the services of the house for remainder of the session. మంత్రుల ప్రతిపాదన అనంతరం ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. Question is that under sub rule 1 and rule 2 of rule 340 of the assembly rules that Sri Guntakanda Jagdishwar Reddy, member named by the speaker, be suspended from the services of the house for remainder of the session. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried, and the member named by the speaker is suspended from the services of the house for remainder of the session. జగదీష్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగానే సభ నుంచి సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జగదీష్ రెడ్డి సభలో మాట్లాడలేదని, జరగని తప్పును జరిగినట్లుగా చిత్రీకరించారని మండిపడ్డారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ శాసనసభ్యులు నిరసనకు దిగారు. స్పీకర్ బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తామన్న అవకాశం ఇవ్వలేదని, ఏకపక్షంగా నియంతృత్వ పోకడలతో సభను వాయిదా వేశారని బీఆర్ఎస్ నేతలు అన్నారు. జగదీష్ రెడ్డిని సస్పెన్షన్ చేసినందుకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దిష్టి బొమ్మలు దగ్ధానికి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎక్కడ కనీసం ఒక్క మాట కూడా స్పీకర్ గారిని అగౌరవంగా పొరపాటున కూడా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు అనని, కానీ ఇవాళ అనని మాటను అన్నట్టుగా, జరగని తప్పునేదో తరిగినట్టుగా చిత్రీకరించి ఇవాళ మా గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని ఏదైతే ఈ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఏకపక్షంగా నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 గంటలు సభను వాయిదా వేసి ఢిల్లీలో ఉండే రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు జగదీశ్వర్ రెడ్డి గారి కనీసం తాను చేసిన తప్పేంది, నేను ఏం మాట్లాడినా తప్పు మాట అని కనీసం వివరణ అడగడానికి గాని అని చెప్తే కూడా వినిపించుకోకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఒక 4-5 మాట్లాడించి, ఒక 3-4 మంత్రులతో మాట్లాడించి, వాళ్ళు చెప్పిందే సత్యం అన్నట్టు ఇవాళ ఏకపక్షంగా బుల్డోజింగ్ ధోరణితో, నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షమైన నిర్ణయం తీసుకొని ఇవాళ మా సభ్యుడు గొంతు నొక్కడం జరిగింది. ఇవాళ
నా సస్పెన్షన్ అనేది పెద్ద ఇది నన్ను భయపెట్టించే అంశం కాదు. ఇంతకంటే ఎక్కువ దుర్మార్గాలను ఎదుర్కొని వచ్చినాం. చంద్రబాబులు రాజశేఖర రెడ్డిల నియంతృత్వాలను ఎదుర్కొని వచ్చినాం. అన్ని చూసి వచ్చిన వాళ్ళం. కేసీఆర్ నాయకత్వంలో రాడు తేలిన వాళ్ళం. ఇవి ఏమి మమ్మల్ని ఆపలేవు, మా గొంతు నొక్కలేవు. ఇంకా 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 బలంగా మా గొంతును వినిపిస్తాం. ఒక్క శాసనసభలో ఆపినంత మాత్రాన ప్రజాక్షేత్రంలో మమ్మల్ని ఆపలేరు. కానీ ఇవాళ ఒక కారణం చూపించలేదు. మా శాసనసభ్యులు, మా సీనియర్ శాసనసభ్యులు అందరూ కూడా వెళ్ళి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా మిత్రులందరూ కూడా, తలసాని గారు అయితే స్పష్టంగా సభలోనే అడిగినాడు, అరే మా సభ్యుడు ఎక్కడ అభ్యంతరం చెప్పిండు, మా సభ్యుడు ఎక్కడ అన్పార్లమెంటరీగా మాట్లాడిండు, మీరు అవతల వాళ్ళని కంట్రోల్ చేయండి అని చెప్పినారు. దురదృష్టవశాత్తు స్పీకర్ గారు వాళ్ళని అనలేక మమ్మల్ని అనే పరిస్థితికి వచ్చినాడు. నేను మాట్లాడడం ప్రారంభించగానే అవతల నుంచి కోతుల్లాగా గొంతులు ఇప్పి అరపడం మొదలుపెట్టినారు. నేను స్పీకర్ గారికి పదే విజ్ఞప్తి చేసిన, స్పీకర్ గారు దయచేసి మీరు వాళ్ళని కంట్రోల్ చేయండి, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి, మీకు అధికారం ఉంది, వాళ్ళని కూర్చోబెట్టండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన. గవర్నర్ ప్రసంగంలో సూక్తులు తప్పితే కార్యాచరణ లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి విమర్శించారు. 6 గ్యారంటీలపై ఇప్పటి వరకు ఎందుకు చట్టబద్దత కల్పించలేదని ప్రశ్నించారు. సామాజిక పెన్షన్లపై పెంపుపై చెప్పకుండా అప్పుల గురించి చెబుతున్నారని దుయ్యబట్టారు. గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో ధన్యవాదం చెప్పే అంశంపై ఏలేటి మహేశ్వరరెడ్డి మాట్లాడారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి 15 నెలలైనా అతిగతి లేదని పేర్కొన్నారు. ఫార్మాసిటీ వద్దన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఫ్యూచర్ సిటీ అంటున్నారని, ఫ్యూచర్ సిటీ వెనకున్న మతలబేంటో బయట పెట్టాలని ఏలేటి ప్రశ్నించారు. ఏలేటి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య స్వల్ప సంవాదం చోటు చేసుకుంది. ఏమంటా ఉన్నారు అధ్యక్ష, వాళ్ళంతా అప్పులు తీసుకొచ్చి మాకు ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఒక క్యాన్సర్ ఇచ్చి పెట్టినరు, మేము 6 ప్యాక్ కాదు మాది, ఈరోజు క్యాన్సర్ వ్యవస్థ ఉన్నది, మేము ఇలా కట్టే పరిస్థితులు లేదు, వాస్తవాలు చెప్పాలంటున్నారు. అది గతంలో మీకు తెలియదా అధ్యక్ష? గతంలో మీరు హామీలు ఇచ్చినప్పుడు మీకు తెలియకుండా హామీలు ఇచ్చిండ్రు అధ్యక్ష. ఈ రోజు మీరు ఏదో అధికారం కోసం హామీలు ఇచ్చి ఈ రోజు మాత్రం చేత కాదంటే, మీరు చేత కాకుంటే మరి మ్యాండేట్ ఈ రోజు మళ్ళీ అడగండి, మాకు చేత కాదు, మేము రాజీనామా చేస్తాం, డిజాల్వ్ చేసేస్తాం, రేపు ఎన్నికల్లో స్పష్టంగా వెళ్తాం, అందరం కలిసి వాస్తవాలన్నీ కూడా బయట పెట్టేసి ఆయన కాడికి చెప్తాం, ఏం చేయగలుగుతాం అదే చెప్తాం అని చెప్పి ఎన్నికలకు రండి, దమ్ముంటే మీరు డిజాల్వ్ చేయండి, రాజీనామా చేయండి, ఈ ప్రభుత్వం డిజాల్వ్ చేస్తారండి, ఎన్నికలకు వెళ్దాం, ఖచ్చితంగా మ్యాండేట్ అడుగుదాం, ప్రజలు ఎవరికి పట్టం కడతారో దాన్ని బట్టి. ఆ సభలో నేను కూడా ఉన్నా, ఆ సభలో నేను కూడా ఉన్నా. సభలో మేము ఏ పథకాన్ని ఆపుతున్నామని చెప్తలేము. ఉన్న సమస్యను అక్కడ నూతనంగా ఉద్యోగస్తులుగా పొందుతున్న వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసినాం. ఇన్ని కార్యక్రమాలు జరిగే సందర్భం లోపల చేదోడుగా పెద్దన్నలాగా, లేకపోతే నేషనల్ రాజకీయ పార్టీ భారత ఫెడరల్ సిస్టంలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారం అడుగుతూ మీరు ఎంతసేపు దానికి విమర్శ చేస్తే ఎట్లా అధ్యక్ష? ఇలా బరాబర్గా ముఖ్యమంత్రి గారు అక్కడ ఏమన్నా ఉపర్ శర్వాణి అందరు పరిశాని అంటే అక్కడ ఉండేటువంటి ఆర్థిక ఆహార పరిస్థితి బాగా గొప్పగా చూపెట్టినారు. ఇట్లాగా భవనాలు కట్టో లేకపోతే అందమైన భవనాలతో తెలంగాణ ఆర్థికంగా గొప్పగా ఉన్నది అనుకోలేదు, ఇది కొద్దిగా ఇబ్బందికరం ఉన్నది, అయినా అన్ని అధిగమిస్తున్నాం, చేస్తామని చెప్పినారు. ఎక్కడ మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. సభలో నేను ఉంటే కాబట్టి నేను స్పష్టం చేసే ప్రయత్నం చేస్తాను. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ అనేది లిమిటేషన్ ఫర్ సౌత్ అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సరైన విధానం లేకుండా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. తమిళనాడు మంత్రి కెఎన్ నెహ్రూ నేతృత్వంలోని డీఎంకే బృందం ఢిల్లీలో రేవంత్ రెడ్డిని కలిసి ఈ నెల 22న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్వహిస్తున్న సమావేశానికి రావాలని ఆహ్వానించారు. ఏఐసీసీ అనుమతితో ఈ నెల 22న చెన్నై వేదికగా జరగబోయే సమావేశానికి హాజరవుతానని చెప్పిన రేవంత్ అంతకుముందే డీలిమిటేషన్ పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి సారథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆ భేటీలో బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలు, పౌర సమాజం ప్రతినిధుల్ని పిలుస్తామని, వారి అభిప్రాయాలను తీసుకుని కేంద్రానికి నివేదిస్తామని చెప్పారు. Government of India and Bharatiya Janata Party is conspiring against southern states in the name of delimitation. Delimitation is going to limitation for south at any cost. We are not going to accept that limitation. We are paying more tax than North India. We are more entrepreneurs. We are contributing everything for the nation. But Bharatiya Janata Party wants to settle score against South India. Why? Because South Indians are never allowed to grow Bharatiya Janata Party. Kerala, Tamil Nadu, Telangana, even Karnataka also they have defeated. They don't have any representation in Andhra Pradesh. That is why they wanted to settle a score. This is called vendetta politics. I am welcoming Mr. Stalin. He has initiated this discussion. He is going to organize a meeting against all these conspiracies. Congress party in principle have agreed to attend this meeting.
రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల్ని సాధించడంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విఫలమవుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు వారి రాష్ట్రాలకు ప్రాజెక్టులు తీసుకువెళ్తున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం కేంద్రాన్ని నిధులు అడగటం లేదన్న సీఎం, ప్రధాని ఇతర మంత్రులు ఇచ్చిన వాగ్దానాలు మాత్రమే నెరవేర్చాలని అడుగుతున్నట్లు ఢిల్లీలో చెప్పారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ఇష్టాగోష్ఠిలో పలు అంశాలపై మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలు చేసిన సీఎం రాష్ట్రానికి సంబంధించిన అంశాలు సాధించుకు రావాలని పదే పదే ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. మిగతా రాష్ట్రాల కేంద్ర మంత్రులు వారి రాష్ట్రానికి కావలసినవి సాధించుకుంటున్నారని చెప్పారు. కిషన్ రెడ్డి మాత్రం పట్టించుకోవట్లేదని విమర్శించారు. కేంద్ర కేబినెట్లో ఉన్న నిర్మలా సీతారామన్ గతంలో తమిళనాడుకు మెట్రో ప్రకటనలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. తమ ప్రభుత్వం 6 గ్యారంటీలకు కేంద్రం నుంచి నిధులు అడగడం లేదన్న రేవంత్ రెడ్డి, ప్రధాని కేంద్ర మంత్రులు ప్రకటించిన హామీలైన రీజనల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం వంటి కేంద్ర ప్రాజెక్టులే ఇవ్వాలని అడుగుతున్నామన్నారు. మెట్రోకి కేంద్ర కేబినెట్ అనుమతిస్తే పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. మామునూరు విమానాశ్రయానికి 253 ఎకరాల భూసేకరణ పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి, మెట్రో, మూసీ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతిస్తే సరిపోతుందన్నారు. రుణాలిచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చల్లో పాల్గొనాలని రేవంత్ రెడ్డి అన్నారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఒక్క కొత్త పాలసీ తీసుకురాలేదన్న సీఎం, తెలంగాణలో తాను చేసినన్ని పాలసీలు ఎవరూ చేయలేదని, కంపెనీలు కూడా తానే ఎక్కువ తెచ్చినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో నిరుద్యోగాన్ని 8.8% నుంచి 6.1%కి తగ్గించామన్నారు. 2.2 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తెచ్చామన్న సీఎం, పన్ను వసూళ్లలో రాష్ట్రం ముందంజలో ఉందని వివరించారు. గాంధీ కుటుంబంతో మంచి అనుబంధం ఉందన్న రేవంత్ రెడ్డి, ఫోటోలు దిగి చూపించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఎవరో తెలియకుండానే తనను పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారా అని ప్రశ్నించిన రేవంత్, తాను ఎవరి ట్రాప్లో పడనని పునరుద్ఘాటించారు. శాసనసభ ఎన్నికల్లో టికెట్లు రాని వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని హామీ ఇచ్చానన్న రేవంత్, అందులో భాగంగానే అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్కు ఎమ్మెల్సీలు ఇచ్చామన్నారు. ఢిల్లీలో విదేశాంగ మంత్రి జైశంకర్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, ఏప్రిల్లో 3 రోజులు నిర్వహించే భారత సమ్మిట్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరారు. భారత సమ్మిట్కు సుమారు 60 దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామన్న రేవంత్ రెడ్డి, బరాక్ ఒబామా వంటి నేతలు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన కార్యక్రమాలు 4 రోజుల పాటు జరుగుతాయని సీఎం చెప్పారు. రాష్ట్ర పర్యాటక శాఖ అధికారిక భాగస్వామిగా ఉందన్న రేవంత్ రెడ్డి, పోటీలకు సంబంధించి 2 రోజుల్లో అధికారులతో కమిటీ నియమిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలోని 5 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియక మిగిలి ఉన్న 5 అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి ప్రకటించారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శరత్ నాయక్, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ కుమార్, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం నామినేషన్లు వేశారు. మరో 6 నామినేషన్లు వేసినా అవి పరిశీలనలోనే చెల్లకుండా పోయాయి. ఈ మేరకు 5 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన కొత్త ఎమ్మెల్సీలకు మంత్రులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలియజేశారు. భారీ అంతరిక్ష యాత్రలకు అవసరమైన కీలక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అడుగు ముందుకు వేసింది. తాజాగా స్పేడెక్స్ డీ డాకింగ్ ప్రక్రియను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఎక్స్ మాధ్యమంలో ఇస్రో విడుదల చేసింది. ఇంతకుముందు డాకింగ్ చేసిన SDX-01, SDX-02 జంట ఉపగ్రహాలు ఈ దృశ్యాలను సేకరించాయని పేర్కొంది. ఈ మైలురాయి సాధించిన భారత్కు అభినందనలు అని ఇస్రో ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ విజయం ప్రతి భారతీయుడిలో ఉత్సాహాన్ని నింపుతుందని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ చెప్పారు. నమ్మశక్యం కాని డీ డాకింగ్ ప్రక్రియను స్పేడెక్స్ శాటిలైట్లు పూర్తి చేశాయని మంత్రి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇందుకు ఇస్రోకు అభినందనలు తెలిపారు. భారత్కు సొంత అంతరిక్ష స్టేషన్, చంద్రయాన్ 4, గగన్యాన్ సహా భవిష్యత్ ప్రయోగాలకు ఈ ప్రక్రియ మార్గాన్ని సుగమం చేసిందని ఆయన చెప్పారు. ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ను నిలిపిన ఇస్రోకి అభినందనలు తెలిపారు. అటు మార్చి 15 నుంచి స్పేడెక్స్ ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఇటీవల వెల్లడించారు. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంపై రష్యా అభ్యంతరం వ్యక్తం చేసింది. స్వల్పకాలిక
కాల్పుల విరమణ ఒప్పందం ఉక్రెయిన్ కు లబ్ధి చేకూర్చేలా ఉందని అభిప్రాయపడింది. తాత్కాలిక కాల్పుల విరమణ ఉక్రెయిన్ సైన్యం తిరిగి పుంజుకునేలా చేస్తుందని రష్యా విదేశాంగ విధాన సలహాదారు యూరీ ఉషకోవ్ అభిప్రాయపడ్డారు. తమ ప్రయోజనాలు ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని దీర్ఘకాల శాంతియుత పరిష్కారాన్ని రష్యా కోరుకుంటుందన్నారు. 30 రోజుల ఒప్పందాన్ని ఆయన తోసిపుచ్చారు. ఇదే సమయంలో యుద్దం ముగింపుపై రష్యాతో చర్చించేందుకు అమెరికా బృందం మాస్కోకు చేరుకుంది. కాల్పుల విరమణ, అమెరికాతో సంబంధాల పునరుద్దరణ వంటి అంశాల విషయంలో తమ డిమాండ్లను రష్యా ఇప్పటికే వెల్లడించినట్టు తెలుస్తోంది. ఆ డిమాండ్లు ఏమిటనేది మాత్రం బయటకు చెప్పలేదు. యుద్దం ముగింపుపై 3 వారాలుగా అమెరికా, రష్యా అధికారులు వర్చువల్ విధానంలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. యుఎస్ ఎయిడ్ సేవలను అగ్రరాజ్యం అమెరికా నిలిపివేయడంతో ఇథియోపియాలో యుద్ద ప్రభావ ప్రాంతమైన టిగ్రే రీజియన్లో ఆకలి కేకలు మిన్నంటున్నాయి. అమెరికా నిర్ణయంతో మానవతా సాయం నిలిచిపోవడంతో అక్కడి ప్రజల బతుకు ఛిద్రమవుతోంది. దాదాపు 14 లక్షల మందికి పైగా జనాభా ఆకలితో అలమటిస్తున్నారు. ఒక్కపూట తిండి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించే యుఎస్ ఎయిడ్ సేవలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిలిపివేయడంతో ప్రపంచవ్యాప్తంగా మానవతా సహాయ కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడింది. ప్రధానంగా ఇథియోపియాలోని యుద్ధ ప్రభావ ప్రాంతమైన టిగ్రే రీజియన్లో లక్షలాది మంది ప్రజలపై దీని ప్రభావం పడింది. యుఎస్ ఎయిడ్ సేవలు నిలిచిపోవడంతో అక్కడి ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం అక్కడి వారికి ఒక్కపూట తిండి దొరకడం కూడా కష్టంగా మారింది. అమెరికా నిర్ణయం కారణంగా దాదాపు 12 నుంచి 14 లక్షల మంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. యుఎస్ ఎయిడ్ నుంచి తమకు అందాల్సిన అన్ని రకాల సేవలు నిలిచిపోయాయని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఆకలి చావులు కొత్తేమీ కాదని, తమ ఆకలి కేకలు ఎవరికీ వినిపించడం లేదని అక్కడి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 24 లక్షల మంది జనాభా కలిగిన టిగ్రే రీజియన్ ప్రధానంగా మానవతా సాయంపైనే ఆధారపడి ఉంది. అమెరికా నుంచి ఎక్కువ సాయం అందుతోంది. ఇప్పుడు అది కూడా ఆగిపోవడంతో వారి భవిష్యత్తు అంధకారంలో పడింది. 3 నెలల పాటు సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు యుఎస్ ఎయిడ్ అధికారులు చెప్పారని అక్కడి వారు తెలిపారు. ఒక్కరోజు కూడా తిండి లేకుండా ఇక్కడ బతకడం కష్టంగా మారిందని, అలాంటిది 90 రోజులంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉప సహారా ఆఫ్రికా ఖండంలో అమెరికా నుంచి సాయం పొందుతోన్న అతిపెద్ద లబ్ధిదారుగా ఇథియోపియా ఉంది. దాదాపు 125 మిలియన్ల జనాభా కలిగిన ఈ దేశం 2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1.8 బిలియన్ల యుఎస్ డాలర్లను అమెరికా నుంచి సాయంగా అందుకుంది. ఆహారం, వైద్యం, అక్షరాస్యత కార్యక్రమాలు, ఉద్యోగాల కల్పన, ఆ దేశంలో ఉన్న 10 లక్షల మందికి పైగా శరణార్థుల సహాయం కోసం ఈ నిధులను ఖర్చు చేసింది. ఇప్పుడు ఈ నిధులు ఆగిపోవడంతో ఇథియోపియాపై తీవ్ర ప్రభావం పడనుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.